అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల్ని, చంద్రబాబు నాయుడు గారి పోకడ, తెలుగుదేశం ఎమ్మెల్యేల పరిస్థితి, మంత్రుల పరిస్థితి ఎలా ఉందనేది ఏబిఎన్ వాళ్ళే విశ్లేషణ చేశారు ఇటీవల కాలంలో. ఏబిఎన్ అంటే రాధాకృష్ణ గారి, చంద్రబాబు నాయుడు గారి సొంత మనిషి ఏబిఎన్ ఛానల్లో. అలాంటి ఏబిఎన్ ఛానల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తాయని? అయ్యే వాస్తవాలు కాబట్టి. నియోజకవర్గాల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది అనేది అందులో ఉన్న సారాంశం. అయితే ఇక్కడ ఒకటి చెప్పక తప్పదు. ఏంటంటే 1989లో ఎన్టీ రామారావు గారు ఘోరంగా ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1.5 ఇయర్కు జరిగిన 97లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో 17 సీట్లు టీడీపీ గెలిచింది. రాజీవ్ గాంధీ గారు చనిపోక ముందు జరిగిన ఎలక్షన్స్లో జరిగిన సీట్లలో 17 సీట్లు టీడీపీ గెలిచింది. ఆఫ్టర్ రాజీవ్ గాంధీ గారి డెత్ తర్వాత జరిగిన సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు టీడీపీ గెలిచిందంటే, ఆ రోజు ప్రజల మనోభావం ఏంటంటే, ఎన్టీ రామారావు ఇంత బాగా పనిచేశాడు కదా, మనం ఎందుకు ఎన్టీఆర్కి ఓటేయలేకపోయాము, మనం తప్పు చేసాము, ఎమోషనల్గా ఓటర్ కనెక్ట్ అయ్యటం వలన ఆ రోజు టీడీపీకి వేయకుండా కాంగ్రెస్ పార్టీకి వేసేయారు. దాని బాధతో నియర్బై జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో టీడీపీ పార్టీని సపోర్ట్ చేశారు మళ్ళీ ప్రజలు. అదేవిధంగా ఇప్పుడు 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి చిన్న కోపాలతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న చిన్న కోపాల్లో ఏదో ఒకటి తల్లికి వందనం లేదని, ఒకటికి ఆటోకి డబ్బులు పడ్డాయని, ఆటో పెనాల్టీ రాశారని, ఇవన్నీ ఆయన చేసిన సంక్షేమం మొత్తం మర్చిపోయి ఎమోషనల్గా గురయ్యి, ఇది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ముగ్గురు కలిశారు, దేశాన్ని ఏదో ఉద్ధరించేస్తారని చెప్పి వీళ్ళ ముగ్గురు మాటలను నమ్మి వాళ్ళంతా కూడా ఎమోషనల్తో కనెక్ట్ అయ్యి టీడీపీ కూటమి పార్టీ ఓట్లేశారు. తర్వాత 1 ఇయర్ తర్వాత చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, జగన్ ఏం తప్పు చేశాడు, మనందరికీ సంక్షేమం చూశాడు కదా, వీళ్ళు 1 ఇయర్ అయినా కానీ ఏం చేయలేదు కదా అనేది ప్రజలకు అర్థమైంది. దాంట్లో కనపడేది ఏంటంటే, అదే ఓటేసే ముందు ఒక ఎమోషన్ వస్తుంది. అప్పుడు జరిగిన సంఘటనలే ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇది టైటిల్ డీడ్ యాక్ట్ పెట్టారని దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతో దానివల్ల అది అట్లా అప్పటికప్పుడు వచ్చిన కొన్ని ఎమోషనల్ కనెక్షన్స్ ఓటర్ని ప్రభావితం చేస్తాయి. దానివల్ల ఓటర్స్ అంతా కూడా వైసీపీ పార్టీకి వేయకుండా కూటమి అభ్యర్థులు గెలిపించారు. దాంతో వాళ్ళు తిరిగి చూసుకుంటే ఏం సాధించామంటే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి మెరుగు బటన్లోకి ఎప్పుడొకప్పుడు డబ్బులు వేసాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా మాకు డబ్బులు కూడా వేయట్లేదని నిన్నటి వరకు విస్తుపోతారు. ఇకపోతే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, లేఅవుట్ వేస్తే ఎకరానికి 25 లక్షలు అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఎవరైనా అపార్ట్మెంట్ కడితే 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు, ఆ సైజుని బట్టి, అందులో ఉన్న ఫ్లాట్లను బట్టి ఇది ఎమ్మెల్యేలు కప్పం కట్టాలి. ఇసుకలో వాళ్ళ మనుషులకు దందాలు చేస్తున్నారు, దాంట్లో కూడా ఎమ్మెల్యేకి ఇవ్వాలి. వైన్సిల్లో 10% షేరు ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఇక లోకల్గా ఉన్న మున్సిపాలిటీస్లో నెలకింతని చెప్పి తీసి ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఎందుకు తీసి ఇవ్వాలి? శానిటేషన్ కాంట్రాక్టులు కానీ, లేబర్ కాంట్రాక్టులు కానీ, బ్లీచింగ్ సప్లై కానీ, సున్నం సప్లై కానీ, లైట్లు కొనుగోలు కానీ, వీటన్నిటిలో కొంత అమౌంట్ తీసి ఎమ్మెల్యేకి 25 లక్షల రూపాయలు నెల కప్పం కట్టాలి. ఎవరు? ఈ మున్సిపల్ కమిషనర్స్. ఈ విధమైన పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గత 40 ఏళ్ళలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఒక గౌరవం ఉండేది సమాజంలో. ఇది అందులో చదువుకున్న లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇలాంటి క్వాలిఫైడ్ పీపుల్నే ఎన్టీ రామారావు సీట్లు ఇచ్చి గెలిపించాడు. వాళ్ళంతా కొంత నిబద్ధతతో పనిచేశారు గతంలో. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ అందరూ కూడా పొల్యూటెడ్ అయిపోయినారు డబ్బుకి. దాని ప్రకారం ఇవాళ అందరూ కూడా ఈ రకంగా విచ్చలవిడిగా అవినీతిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఉండే మంది మానవులే కాంట్రాక్టులు చేస్తున్నారు. అట్లా గ్రామాల్లో అయితే కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పిందే రాజ్యంగా స్థలాలు కబ్జా చేయటం, గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేయటం, లేకపోతే వాళ్ళకి అనుకూలం, వాళ్ళు ఏం చెప్తే చేయాలి, చేయకపోతే మా ప్రభుత్వం ఉంది పైన. ఇది మాట్లాడే మాటలు. ఈ రకంగా ఉండటం వల్ల రాధాకృష్ణ గారు కూడా అదే చెప్పాడు.
చంద్రబాబు నాయుడు గారు అధికారం వస్తే పార్టీని పట్టించుకోవడని చెప్పాడు. ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడాడు. ఇవన్నీ కూడా వాస్తవాలు ఉప్పు తీరాల్సిందే. కాబట్టి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయితే చెప్పలా. అయితే నేను చెప్తున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి 1 year పరిపాలన ఎమ్మెల్యేల తీరు కన్నా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేల తీరు కొంత మెరుగ్గా ఉంది. అప్పుడు కొంతమంది స్వేచ్ఛగా ప్లేఅవుట్లు వేసుకునేవాళ్ళు, స్వేచ్ఛగా అపార్ట్మెంట్లు కట్టుకునేవాళ్ళు, ఎవడి వ్యాపారం వాడు చేసుకునేవాడు. ఇవాళ లేదు, కప్పాలు కట్టాలి. సామంతరాజుల్లాగా ఉన్నారు ఎమ్మెల్యేలంతా, వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే కూటమి ప్రభుత్వానికి 2029 చమర గీతం పాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరో ఆంధ్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి 2029 చమర గీతం పాడతారని ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.